కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో యోసేపు గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఈ అనుభవాలు ఉండడం వల్ల వినే ప్రతి వ్యక్తి నన్ను గురించి చెప్తున్నారు అనే భావన, నా ఒంటరితనాన్ని గురించి మాట్లాడుతున్నారు, నా దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నారు, నేను వెళ్ళిన శ్రమానుభవాలన్నిటిని గురించి మాట్లాడుతున్నారు, నేను ఏమీ చేయకపోయినా నేను దోషిగా నిలబడవలసి వచ్చింది కదా అని బాధపడుతుంది, ఆ విషయాలు కూడా మాట్లాడుతున్నారని విన్నవారు ఫోన్ చేసి చెప్పడం, మెసేజ్ పెట్టడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. తలంపులు ఇచ్చింది ఆయన, మనందరి జీవితాలు ఎరిగినవాడు ఆయన. మన కొరకే ఈ లేఖనాన్ని వ్రాయించారు. మనమందరం ఆయనకు రుణస్తులు. ఈ కార్యక్రమం మీ అంతరంగాలకు కొద్దిపాటి ఆదరణనిచ్చినా చాలా గొప్ప సంతృప్తి ఉంటుంది. కృతజ్ఞత చెల్లిస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఆదికాండం 44వ అధ్యాయంలో యోధా యోసేపుతో మాట్లాడుతున్న అనుభవం, మాట్లాడుతూ 18వ వచనం నుంచి 34 వరకు ఒక సుదీర్ఘమైన విజ్ఞాపన, సుదీర్ఘమైన విన్నపం, సుదీర్ఘమైన అభ్యర్థన. ఈ వచనాలన్నీ మొత్తం 11 మంది యోసేపు ముందు నిలబడున్నారు. అందరూ తలలు వంచున్నారు. యోసేపును యోధా ఏలినవాడా, 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 ఏలినవాడా అని పిలుస్తుంటాడు. మీరు ఫరో అంతటి వారు కదా అంటాడు. ఇవన్నీ చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం జ్ఞాపకానికి వచ్చింది. అదేమిటంటే, మరలా ఒకసారి వెనక్కి వెళితే బాగుండు కదా అనిపించింది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం రండి మనం. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం. 37వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. 26వ వచనం నుండి చదువుతాను. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందుకు వలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. ఈ సందర్భం ఖచ్చితంగా వారందరూ సమ్మతించి అమ్మివేయడానికి యోధా చెప్పిన ఆలోచనే కారణం. దూరం నుంచి వస్తూ ఉండగానే 21-22లో మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్టనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింప తలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడదురు అని వారితో చెప్పాడు. ఇంకా దూరంగా ఉండగానే చంపేద్దామని వాళ్ళు అనుకున్నప్పుడు వారి ఆలోచనలకు రక్తం చిందింపకూడదు సుమా అని చంపకుండా అడ్డుపడినవాడు రూబేను. ఆ తర్వాత రూబేను కనపడ్డు, అంటే మందల దగ్గరికి వెళ్ళాడు. తీరా తిరిగి వచ్చేటప్పటికి గోతిలో యోసేపు లేకపోవడం చూసి దుఃఖపడతాడు, గావురని ఏడుస్తాడు. జరిగిన సంగతి పూర్తిగా రూబేన్కు తెలియదు, లేడు ఆ సందర్భంలో. మిగిలిన
10 మంది ఉన్నారు. 10 మందిలో బెన్యామీన్ లేడు. షిమియోను కూడా చిన్నవాడు కనుక తనకు కూడా లేకపోయి ఉండొచ్చు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇతను చంపొద్దు, మనం చంపేసి ఆ సంగతి దాచిపెడితే ఏంటి ప్రయోజనం? ఇష్మాయేలుకి అమ్మేద్దాం, మన సహోదరుడు కదా, మన రక్త సంబంధి కదా, వాడిని ఏం చేయకూడదు, అమ్మేద్దాం అంటాడు. ఎవరు అమ్మడానికి ఆలోచన చెప్పారో అతని మాటకు అందరూ సమ్మతించారు. అప్పుడు యోసేపు ఎవరిని బ్రతిమలాడి ఉంటారో మీరు చెప్తారా? యోధానే కదా. ఎంత బ్రతిమాలు ఉంటాడు అతడు. మనల్ని బ్రతిమాలినను మనము వినకపోతిమి అని జ్ఞాపకం చేసుకున్నారు కదా గత కార్యక్రమాల్లో మనం వాటిని చూసాం. అదే యోధ ఈ రోజున నిలబడి చేతులు చాచి చేతులు జోడించి నేలకు వంగి ఏమేం చేశాడో రాయలేదు పరిశుద్ధాత్మదేవుడు. కానీ ఈ సంభాషణ అంతా చదువుతుంటే మాత్రం దుఃఖం వస్తుంది. దుఃఖం రావటమే కాకుండా ఇక్కడ 26వ వచనంలో మా తమ్ముడు మాతో కూడా ఉండని ఎడల, ఉండిన ఎడల వెడతాం, ఉండని ఎడల వెడలేం. మా తమ్ముడు బెన్యామీన్ని మా తమ్ముడు అన్నప్పుడు యోధా కూడా యోసేపుని మన రక్త సంబంధి కదా అన్నాడు. కానీ ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితుల నడుమ అతను వదిలేసి వెళ్ళిపోవడానికి ఏమాత్రం సమ్మతింపక తన్ను తాను అతని స్థానంలో దాసుడిగా ఉండడానికి యోధా ఇష్టపడి యోసేపుకు తను తాను అప్పగించుకోవడానికి సమాయత్తపడ్డాడు. ఇక్కడ నాకు అనిపించిన ఒక మాట మీతో పంచుకుంటాను. అదేమిటంటే, వీళ్ళందరూ కలిసి యోసేపును బాధ పెట్టారు కదా. ఖచ్చితంగా బాధ పెట్టారు. బాధపరిచిన వారు మన జీవితాల్లో కనిపిస్తారు. వారు నేరుగానో లేదు పరోక్షంగానో బాధపరిచిన వారుగా ఉంటారు. బాధపరిచిన వారందరూ మనం ఏమైపోయామో, ఏ దిక్కుకు వెళ్ళామో తెలీదు, ఎలాంటి అనుభవం గుండా ప్రయాణం చేశాం కూడా వారెవరు ఎరగరు. కానీ ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను. అదేమిటంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను. ఈరోజు హృదయపూర్వకంగా చేతులు జోడించి నేను చెప్పే ఒక మాట మీరు ఆలకించండి. మీరెవరిని బాధ పెడుతున్నారు? మీరెవరిని బాధ పెట్టారు? గతంలో ఎవరిని బాధ పెట్టారు? ఇప్పుడు ఎవరిని బాధ పెడుతున్నారు? ఎవరిని బాధ పెట్టడానికి ఇష్టపడుతున్నారు? కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకునేవాడు అని. యోసేపును బాధ పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు సాధించింది ఏమిటి? వారు స్వతంత్రించుకున్నదేమిటి? చెప్పండి. వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేయడం, తిరిగి వారి పాపం వారిని పట్టుకోవడం, ఇదే కదా జరిగింది. కాదని చెప్పగలమా? నువ్వు బాధ పెట్టేది నీ ఇంటి వారిని, నీ రక్త సంబంధాన్ని, నిన్ను ప్రేమించిన వారిని, నిన్ను అన్నా అని పిలిచేవారిని. చాలాసార్లు హృదయంలో బాధ ఉంటుంది. కానీ బాధ పెట్టే పని ఎప్పుడూ చేయకూడదని, చేయనని ఓ నిర్ణయం తీసుకోండి. వాళ్ళని బాధ పెట్టకపోతే ఎలా తెలుస్తుందంటారా? తప్పకుండా తెలుస్తుంది. ఇప్పుడు యోసేపు వారిని బాధ పెట్టాడు అందామా? వారు పెట్టిన బాధలో యోసేపు పెట్టింది ఏమాత్రమది? యోసేపుది కేవలం తాత్కాలికమైన కొద్దిపాటి, ఏమనాలి దాన్ని,
కొద్దిపాటి అతి సామాన్యమైన మాటలు అంతే. వాళ్ళు దీనికే వేదన చెందిపోయారు. వృద్ధుడైన మా తండ్రి చనిపోతాడన్నారు, ఎళ్ళలేని తిరిగి అన్నారు, బాధ పెట్టారు. వాళ్ళు యోసేపును బాధ పెట్టిన వారు అతని కళ్ళ ముందు నిలబడున్నారు. మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను, దయచేసి నాతో పాటు రండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఎవరు బాధపడ్డారో, ఎవరు వేదన చెందారో, ఎవరు అవమానం గుండా వెళ్ళారో అలాంటి వారిని గురించి మాట్లాడుతూ 54:14లో నీవు నీతిగల దానివై స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడివారు నీ పక్షపు వారగుదురు. ఎవరు వీరందరూ? బాధ పెట్టిన వారు. వీరిలో సుమారుగా 9 మంది విరోధంగా గుంపు కూడిన వారే. నా ఆలోచన ప్రకారం చిన్నవారిద్దరిని తీసేస్తే ఇప్పుడు బాధ పెట్టే తత్వం, బాధ పెట్టిన వారు స్వతంత్రించుకునేది ఏం లేదు. బాధపడినవాడు చివరికి దేవుని కృప ఎంత గొప్పది అంటే బాధను తొలగించటం మాత్రమే కాదు, గుంపు కూడిన వారందరూ ఇంక కొద్దిసేపట్లో ఏమవుతారో మీకే తెలుసు. చాలామంది అడుగుతున్నారు, ఇంకా యోసేపు గారు వాళ్ళ సహోదరులకు తను బయలుపరచుకోడా ఇంకెన్ని వారాలు జరిగిస్తారని చూద్దాం. ఇక్కడ నేను ఒక మాట మీతో చెప్పాలి, నా ప్రియరక్షకుని గురించి ఒక మాట చెప్పాలి. అదేమిటంటే కీర్తన గ్రంథంలో దయచేసి 12వ కీర్తన 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడు లేచెదను. రక్షణ కోరు వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. బాధపడు వారికి చేయబడిన బలత్కారం. వ్యక్తి మీ చేతుల్లో ఉన్నాడు కదా అని, వ్యక్తి మీ చేతుల్లో ఉన్నది కదా అని బాధ పెట్టడం పనిగా పెట్టుకుని గాయపరిచి అవమానించి నీచంగా చూసి అతనికి ఆమెకు స్వాతంత్రత లేకుండా చేసి నీ ఇంట లేదు, నీ ఆఫీసులో లేదు, నీ సమాజంలో నీ స్నేహితుల నడుమ నువ్వు పెట్టిన బాధ ఉందే, దాన్ని చూస్తున్న దేవుడు ఆయన. ఒకవేళ ఇవాళే ఆయన లేస్తే నీ మీద నీవైనా నేనైనా మిగులుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన బాధపడేవారి బాధను నిర్లక్ష్యం చేయడు. కొంతమంది తాము బాధ పెట్టి ఇతరులు తమను బాధ పెట్టారని ప్రచారం చేసేవారు కూడా ఉంటారు. ఇది జీవిత సత్యం. బాధ పెట్టేది వాళ్ళే, కానీ మమ్మల్ని బాధ పెట్టారని ఊరంతా ప్రచారం చేసేది కూడా వాళ్ళే. ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నోరు తెరవకపోవడం అనేది నా ప్రియరక్షకుని దగ్గరే నేర్చుకోవాలి. ఆయన బాధ పెట్టబడ్డాడు, కానీ వదకు తేబడిన గొర్రెపిల్లలాగా, బొత్సు కొత్తిరించు అని ఎదుటి గొర్రెలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. మన చేత బాధపడేవారు మౌనం వహించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో
ఒకసారి ఆలోచిస్తారా మీరు? బాధ పెట్టినటువంటి అన్నలు యోసేపు ముందు నిలబడితే వారందరికీ రిప్రజెంటేటివ్గా యోధా నిలబడి ఎలా బ్రతిమాలాడో, ఏ విధంగా అతడు అభ్యర్థించాడో చూస్తే అనిపిస్తుంది, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు, కాలం వెంట పరిష్కారం తప్పకుండా చేస్తాడు. యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, నిన్ను బాధ పెట్టేవారందరూ నీ ముందు నిలబడవలసిన రోజు ఒకటి వస్తుంది. బాధ పెట్టి నీ అంతరంగానికి గాయాలు చేసిన వారందరికీ నీవే పట్టెడన్నం పెట్టవలసిన పరిస్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. కృంగిపోకండి. బాధకు విలవిల్లాడిపోయి చనిపోతే బాగుంటుంది అనుకోకండి. పరిస్థితులన్నిటినీ చూస్తున్నవాడు, నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలియదు, కానీ నిన్ను నడిపించి ఆయనకి తెలుసు. ఆయనకు తెలియకుండా ఏది జరగదు కదా. అందులో ఒకవేళ మన బుద్ధిహీనతే కొంతున్నా ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. ఇది మొదటి మాట. యోసేపు వారి చేత బాధించబడ్డాడు. రెండవది చూస్తే, యోసేపు వారి చేత అవమానపడ్డాడు. వారు అవమానించారు. అతని పై వస్త్రాన్ని తీసేశారు, గోతులో తోశారు. చుట్టూ కూర్చుని వారు భోజనం చేశారటండి. తమను చూడ్డానికి వచ్చిన వ్యక్తి తమ తమ్ముడు క్షేమ సమాచారం కనుక్కొని రావడానికి వచ్చాడు, కానీ అతని ఆకలి పట్టించుకోకుండా వారు అతని చుట్టూ కూర్చుని, అందులో నీళ్లు లేవు, వారు భోజనం చేయ కూర్చుండి, 37వ అధ్యాయం ఆదికాండంలో 25వ వచనం, వారు భోజనము చేయ కూర్చుండి, వారు భోజనం చేయడానికి చుట్టూ కూర్చున్నారు. గోతులో యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు అలాంటి వారిని తెచ్చి తన ముందు కూర్చోబెట్టుకుని వారందరికీ భోజనం పెట్టాడు. గోతులో తోసి వస్త్రం లేకుండా చేసి తాము హాయిగా భోజనం చేయడానికి కూర్చుంటే, ఇప్పుడు వాళ్ళందరికీ భోజనం పెట్టినటువంటి యోసేపు వారిని అవమానించాలి అని అంటే ఎంత టైం పడుతుందో చెప్పండి. వారిని కొట్టాలి అంటే ఎంత టైం పడుతుందో చెప్పండి. అధికారం యోసేపు చేతిలో ఉంది. మీరు అధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి, ఒక్కతే గనుక నా ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి గోతులో పడద్రోసినట్టుగా అవమానానికి పై వస్త్రం తీసివేసి అతని దిక్కులేని వానిగా చేసి ఆమెను దిక్కులేని దానిగా చేసిన సందర్భాలు మీ జీవితంలో ఉంటే, మీరు అవమానించిన వారిని గురించి లేఖనం ఏం చెప్తుందో నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. ఖచ్చితంగా మనం ఏమి విత్తుతామో అదే పంట కోసుకుంటాం, సందేహం లేదు. అవమానించబడ్డామా? అయితే లేఖనం ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాం. లేఖనం ప్రతి విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో, ఎంత చక్కగా ఆలోచన సమీకరిస్తుందో చెప్పడానికి వీలు కాదు. 29వ వచనంలో 109వ కీర్తన 29వ వచనం, ఇది దావీదు గారి కీర్తన. ఆయన అవమానం పొందాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నా విరోధులు అవమానము ధరించుకుందురుగాక. అవమానించబడ్డం అనేది వ్యక్తుల జీవితాల్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇతరుల చేత అవమానించబడడం అనేది జరుగుతుంది. ఎంతగా అవమానించబడతారు అంటే చెప్పలేనంత. తప్పు చేసింది పైవాడు, కానీ క్రింద వాని మీద నెట్టేస్తాడు. అందరి చేత అతను అవమానం పొందుతాడు. నిష్కారణంగా అతన్ని అవమానించి దిక్కులేని వాడిగా వెలుపలికి తోసేసిన అనుభవాలు
చాలా ఉన్నాయి లేఖనాలు. ఇలాంటి అనుభవాల వద్ద మనం ఆగి ఆలోచన చేస్తే ఏమర్థమవుతుంది? హృదయపూర్వకంగా ఒకానొక దినాన్న అదే అవమానాన్ని మన తల మీదకి దేవుడు తీసుకుని వస్తాడు. అదే అవమానించిన వారు పొందవలసిన అగర్చిత ఏర్పడుతుంది. ప్రభువుని అవమానించారు, ప్రభువుని కూడా బాధ పెట్టారు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? క్షమించారు ఆయన. కానీ ముందన్నారు, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. వాళ్ళు ప్రభువుని బాధ పెట్టిన దానికి అనేక రెట్లు బాధపడ్డారు, అనేక రెట్లు అవమానం గుండా వెళ్ళారు. ఇది విత్తింది కోసుకోవటమే అవుతుంది. యెరూషలేము పతనం దగ్గర ఆ తరం వారు పడిన బాధ, అంతియోకస్ ఎపిఫనస్ యెరూషలేముని ముట్టడి వేసినప్పుడు ఎవరు అది నన్ను సిలువ వేయమని, మాకు అతడు రాజు కాదు, కైసరే మా రాజు అని రొట్టెలు తిన్నవారు, స్వస్థత పొందినవారు, ఆయన ద్వారా మేలొందినవారు బహుశా ఇచ్చిన లంచానికి లోబడి ప్రభువుని ఎంతగా అవమానానికి అప్పగించారో, వారు వారి పిల్లలు ఎలాంటి అనుభవం గుండా వెళ్ళారో మనం చూస్తాం. కానీ రేపు ఒక రోజున వారు కన్నుమూసి నిత్యత్వంలో ఆ సింహాసనపు కుడిపార్శ్వ అన్న కూర్చుని ఉన్న ఆయన్ని చూసి ఉండరా తరం? ఖచ్చితంగా చూసుంటారు. ఏమైపోతారు? మనం మాత్రం అవమానించి రేపు నిత్యత్వానికి వెళ్ళి ఆయన ముఖం ఎలా చూద్దాం? ఇప్పుడైనా మనం ఆయన వద్ద క్షమాపణ కోరుకుంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. మనం ఆయనకు చేసిన, ఇతరులకు చేసిన క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు, ఎంతైనా కృపగలిగిన వారు మీరు. బాధ పెట్టిన వారిని, అవమానించిన వారిని ప్రభువా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన మీరే క్షమించి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా
దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,